ఇండైరెక్ట్గా బీజేపీ సపోర్ట్ చేసింది అనుకోవచ్చా? బీజేపీ ప్రస్తావనే కాదు కదా. నీ రాహుల్ గాంధీ లక్ష్యం నెరవేరింది కాబట్టి అని చెప్పి ఆయన సెటరిక్గా వేసిన మొదటి పిల్లం బాగాలేదంటే రెండో పిల్లం మంచిదనేది అంటారు. అలా ఏమైనా మీకు బీజేపీ మేము బాగుంది బాగాలేదనే విషయం చెప్పలేము. ఏమన్నా మీకు సంబంధ తెలియక టైప్‌లో ఎవరైనా అమాయకంగా దాన్ని చేసుకుంటామంటే ఇంకో రకంగా తీసుకుంటామంటే అది వాళ్ళ ఆలోచన. కానీ వారు స్పష్టంగా కనపడ్డది అక్కడ. ఏంటి వారు వ్యంగ్యంగా రాహుల్ గాంధీ నువ్వు అనుకున్నది నీ లక్ష్యం నెరవేరినట్టుంది కదా, ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక లక్ష్యంతో పనిచేస్తున్నారు, మీరు ఏదో పరీక్ష రాసి పాస్ అయ్యారు, కాంగ్రెస్ అని చెప్తాం. సింపుల్. అట్లా రాహుల్ ఫెయిల్ గాంధీ అయిన కూడా వాళ్ళకు కంగ్రాట్స్ చెప్పడంలో అర్థమైంది. ఫెయిల్ కాలే కదా, ఆయన సక్సెస్ అయింది కదా. మోడీని గెలిపించడంలో ఆయన ఉద్దేశం ఆయన పార్టీని గెలవాలని కాదు కదా, మోడీని గెలిపించాలని కదా. ఎవరైనా ఒక పార్టీ నేత ఉన్నప్పుడు పక్క పార్టీకి పక్కోడు తింటే మనకు నిండుతుంది అనేది కాదు. అట్లాంటప్పుడు వాళ్ళకి రాహుల్ గాంధీ చేస్తున్న పని అదే కదా, గత 10 సంవత్సరాలుగా రాహుల్ గాంధీ చేస్తున్న పని అదే కదా. ఇప్పుడు మనం మీకు ఎందుకు చెప్తున్నా అంటే, చాలా రాష్ట్రాల్లో చాలా రాజకీయ సందర్భాలు వచ్చినప్పుడు బద్ధ వైరం ఉండే పార్టీలు కూడా ఉంటాయి, సిద్ధాంతపరమైన వైరం ఉండే పార్టీలు కూడా ఉంటాయి. ఒక్కో చోట ముస్లిం లీగ్ మజ్లిస్ లాంటి పార్టీలు కావచ్చు, బీజేపీ కాంగ్రెస్లే కావచ్చు, బీజేపీ కమ్యూనిస్టులే కావచ్చు, కాంగ్రెస్ కమ్యూనిస్టులే కావచ్చు, అనేక వైద్యాలు ఉన్నప్పటికి కూడా ఏదో ఒక సీరియస్ సందర్భం వచ్చినప్పుడు, లేదా ఇక శత్రువు బాగా బలపడిపోతున్నాడు, శత్రువుని కొట్టాలని అనుకున్నప్పుడు అందరూ కూడా కలిసి పనిచేయడం. పెద్ద పార్టీ ఏదైతే ఉందో, ఇవాళ దేశాన్ని ఢిల్లీ వైపు చూస్తున్నది, ఢిల్లీ పీఠం కొరకు చూస్తుంది ఓన్లీ రాహుల్ గాంధీ కదా, మీరు ఎవరు కాదు కదా, కింద పార్టీలు కావు కదా. నువ్వేం చేయాలా, రాష్ట్రాలలో కొంచెం తగ్గినా నీ యూనిట్లను తగ్గించుకొనైనా 4 సీట్లు తగ్గినా ఏం లేదు కానీ వాళ్ళతో మనకు అక్కర ఉంది అని చెప్పి కలుపుకొని పోవాలి నువ్వు. అది చేయకుండా వాళ్ళ మీద నెపం పెట్టి, స్థానిక పార్టీలు ఒప్పుకోవట్లేమని ఒక నెపం పెట్టి నువ్వు నీ శత్రువుని బలపడే పద్ధతిలో చేస్తున్నావు అంటే దాని అర్థం ఏంది? నీవు చాలా స్పష్టంగా క్లియర్గా ఉన్నావు. ఎక్కడైనా బ్లాక్మెయిల్కి భయపడుతున్నావా, నీకు బలహీనతలు ఎక్కడైనా ఉన్నాయా, దేనికి ఉన్నాయో ఏమున్నాయో మోడీతో నీకు. ఇప్పుడు బలహీనతల గురించి మాట్లాడదాం. మీరు అన్న పాయింట్ అన్నాడు. ఇప్పుడు కవిత మళ్ళీ అరెస్ట్ అవుతారన్న ఉద్దేశంలోనే మీరు ఏ ఆంధ్రప్రదేశ్లో కానీ మిగతా దేశంలో ఏ పార్టీలు కూడా స్పందించే ముందుకే, ఈవెన్ బీజేపీ కూడా స్పందించే ముందుకే గెలుపు మీద మీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎందుకు స్పందించాడు? ఇది కొంచెము ప్రవీణ్ తెలివితక్కువతనం అంటారు దీన్ని. ఎందుకనంటే ఇట్లా ఎందుకు ఆలోచన అనేది. కవిత మళ్ళీ అరెస్ట్ అవ్వడం ఇట్ ఈస్ ఎ ఫులిష్నెస్. ఒక కేసులో రెండోసారి అరెస్ట్ చేస్తారు ఎవడన్నా, ఏం తెలివితక్కువతనం. నోటికి ఎవడికి రావు ఆలోచన, గదేం తెలివితక్కువ మాటలు. మళ్ళీ ఇట్లా చేస్తారు. ఆయన ఒకసారి పోయొచ్చు, ఇంకా భయం అయ్యేది ఉంది, మునినాక వాడు చేసేదే ఉంది ఇంకా కొత్తగా. అట్లా అనుకుంటే మేము బీజేపీకి ఉపయోగపడే పని ఏ ఎన్నికలైనా చేయాలి, పార్లమెంట్ ఎన్నికలు కూడా చేయొచ్చు. మేమేం పోలేదే, ఆనాడు కూడా మా మీద కత్తున్నా సరే మేము పోలేదే. ఇంకోటి కూడా చెప్తాను నీకు, వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లోనే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనే కాంగ్రెస్ బీజేపీ మైత్రి బయటపడింది. ఆ ఎన్నికల్లో కేవలం కేసీఆర్ ఓడించడం కొరకు మోడీ గారు ఒక మెట్టు తగ్గి తన పార్టీని చంపుకొని రేవంత్ రెడ్డిని గెలిపించాడు మోడీ గారు. అది మనకు స్పష్టంగా అర్థమైంది. అప్పటిదాకా లేచిన పార్టీ బండి సంజయ్ నాయకత్వంలో, బండి సంజయ్ని అధ్యక్షుని తీసి పడేసేసి ఏం పని చేయని కిషన్ రెడ్డిని పెట్టి కావాలని అంతకుముందే తీసేసారు. అంతకుముందు ఒకసారి చేసి తీసేసారు ఆయన. బండి సంజయ్ వచ్చిన తర్వాత ఆ పార్టీ కొంత లేచిందనే భావన అందరికీ కూడా తెలుసు, మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. అటువంటి టైంలో ఆయన తీసేసి కాంగ్రెస్కి లాభమయ్యే పని చేసిండు మోడీ, పర్టికులర్గా రేవంత్ను దృష్టిలో పెట్టుకొని రేపటి రేవంత్ అవుతాడు అని. మన రేవంత్ ముఖ్యమంత్రి కావడంలో కూడా ఆయన పాత్ర ఉంది. చాలా క్లియర్గా ఉన్నారు వీళ్ళు, అది స్పష్టంగా కనబడుతుంది. బీజేపీకి నిజమైన శత్రువుగా ఉన్నది మేము ఇక్కడ, అందులో కేజ్రీవాల్ అక్కడ ఉన్నాడు, అది కనబడుతుంది స్పష్టంగా. మేము ఇప్పటివరకు, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పటివరకు మేము ఎన్నడూ కూడా బీజేపీతో పొత్తు చేయలేము. 25 సంవత్సరాల రాజకీయ చరిత్రలో వీఆర్ ద ఓన్లీ పార్టీ. అక్కడ కేజ్రీవాల్ బీజేపీతో రాజకీయంగా ఎటువంటి సంబంధాలు పెట్టుకోకుండా, పొత్తులు కానీ ఇంకోటి కానీ పెట్టుకోకుండా ఉన్న రెండే పార్టీలు భారతదేశంలో మేము ఇద్దరు. మేము ఇప్పటి వరకు కూడా బీజేపీతో పొత్తు లేదంటున్నారు, మరి ఎమ్మెల్సీకి ఎందుకు పోటీ చేయట్లేరు? ఎమ్మెల్సీ విషయంలో స్థానిక సంస్థలు వస్తున్నాయి, దీని మీద దృష్టి పెడదాం. పెద్ద దాంట్లో ఇంకోటి ఏంటంటే అది పార్టీ బీఫామ్ మీద లేదు అనే ఉద్దేశంతో ఇప్పుడు ఆల్రెడీ 2 బీజేపీ క్యాండిడేట్స్ ఇద్దరు ఉన్నారు, ముగ్గురు వాళ్ళని పెట్టుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బీఫామ్స్ ఇస్తున్నారు. మరి మీరు రీసెంట్గా కాంగ్రెస్ వాళ్ళ ట్విట్టర్ పోల్లో మీకు పర్సెంటేజ్ వచ్చిందని చెప్పేసి మీరు చాలా గొప్పగా చెప్పుకున్నారు. అలాంటప్పుడు మీరంటే మీ ఫ్యాన్స్ చెప్పుకున్నారు. అలాంటప్పుడు ఈవెన్ మీ అధ్యక్షుడు కూడా చెప్పారు, వాళ్ళు పెట్టిన పోల్లో మనకే సపోర్ట్ వచ్చిందట అని. ఇంత ఉన్నప్పుడు ఎందుకు మీరు పోటీ చేయలేదు? పోటీ చేయడానికి పెద్ద ఇష్యూ కాదు అది. ఒకటి ఏంటంటే అభ్యర్థి కూడా ప్రిపేర్ కాలేదు ఒకటి.
మాకు ఇంకోటి ఏంది, లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద మేము దృష్టి పెట్టాలనేది ఉన్నాం మేము. ఎందుకంటే ప్రజలు పార్టీ గుర్తు మీద ఓటేసే ఎలక్షన్ ఇది. కాబట్టి మేము దాంట్లో ఆ పనిలో ఉన్నాం. ఇప్పుడు దాంట్లో ప్రిపరేషన్లో ఉన్నాము. ఎందుకంటే అది కూడా నోటిఫికేషన్ ఇప్పుడే వస్తుంది కాబట్టి దాని మీద దృష్టి పెడదాం అనుకున్నాం. పెద్ద అది ఇష్యూ కాదు, చిన్న విషయం. ఆ మాటకు వస్తే చాలా పార్టీలు చాలా సందర్భాల్లో పోటీలు పెట్టలేదు భారతదేశంలో. భారతదేశంలో బీజేపీ చాలా సందర్భాల్లో పోటీ పెట్టలే, కాంగ్రెస్ చాలా సందర్భాల్లో పోటీ పెట్టలే, మొన్న అక్కడ చంద్రబాబు నాయుడు కూడా పోటీ పెట్టలేదు, కొన్ని సందర్భాల్లో జగన్ పోటీ పెట్టడం లేదు, చాలా పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా పోటీ పెట్టడం లేదు, చాలా పార్టీలు ఈ రాష్ట్రంలో కూడా బీజేపీ చాలా చోట్ల పోటీలు పెట్టలేదు గతంలో, కాంగ్రెస్ చాలా చోట్ల పోటీ. అది పెద్ద ఇష్యూ, నా చిన్న విషయం. మీరు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తారని కాంగ్రెస్ వాళ్ళ ఆరోపణ. దీనికి గట్టిగా ఏం బీజేపీ వాళ్ళు కూడా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తామంటున్నారు. వాళ్ళిద్దరిని అడుగుంటారు, వాళ్ళిద్దరు డిఎన్ఏలు పెట్టారు. ఇప్పుడు మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి మాట్లాడారు. మీకు జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఉన్న ఎమ్మెల్యేలను తీసేస్తే మీకు తక్కువ, మిగతా రీజనల్ కానీ లోకల్కి వెళ్తే చాలా తక్కువ ఉన్నాయి. అట్లాంటి ప్లేస్లో మీరు లోకల్ బాడీలో ఎట్లా నెక్కుకోగలుగుతారు? మీరు 100% సంవత్సర కాలంలోనే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది, అది స్పష్టంగా కనబడుతుంది. అది వాళ్ళ స్వయం కృతాపరాధం. అడ్మినిస్ట్రేషన్ చేరాక ఒకవైపు, కొత్త సమస్యలను తెచ్చుకొని ఒకవైపు, స్వార్థంతో కేవలం అధికారం అనేది డబ్బులు సంపాదించుకోవడం కొరికే అని ఒక భావనతో పనిచేస్తున్నారు. కాబట్టి ఈ సమస్యలన్నీ వచ్చినాయి. ప్రజలకు అర్థమైపోయింది. ప్రజలు పోల్చుకుంటున్నారు, సంవత్సరం క్రితం ఏముండే ఇవాళ ఏముంది మన పరిస్థితి అనేది. దాంతో ఉన్నది బీఆర్ఎస్ పార్టీనే, బీజేపీ కాంగ్రెస్ ఒకటే అనేది కూడా ప్రజలకు తేలిపోతుంది, స్పష్టంగా తెలమవుతుంది. బట్ ఈ టైంలో డెఫినెట్గా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు కాబట్టి మేము దానికి తగ్గట్టుగా సిద్ధమవుతున్నాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.